హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది ఏం రెసిపీ ఏంటనేది. ఇంకెందుకు స్టార్ట్ చేసేద్దామా రెసిపీ అయితే. ముందుగా బాండీ పెట్టేసుకొని కూరకు సరిపడగా ఆయిల్ అయితే వేసేసుకొని ఆనియన్స్ కట్ చేసి ముందే పక్కన పెట్టేసుకొని ఉంచుకున్నానండి. ఆనియన్స్ని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఆనియన్స్ వేగిన ఇప్పుడే మనం ఒక స్పూన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని, అది కూడా ఇది ఆనియన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మనం ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఆయిల్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై చేయడం వల్ల కూర అనేది మంచి టేస్ట్ వస్తుంది. సో ఈ కూర ఏంటో అర్థమైందా? నాటుకోడి కర్రీ అండి. ఇంకా మా స్టైల్లో, ఆంధ్ర స్టైల్లో నాటుకోడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేయాలనుకుంటున్నాను. అది నా స్టైల్లో నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా కొత్తగా చేయాలి అనుకున్న వాళ్ళు ఇలా చేసేసండి. ఇంకా ఆలస్యం చేయకుండా చాలా బాగుంటుంది. ఇంకా నాటుకోడి గారెలు అయితే, ఉల్లిగార అయితే చాలా బాగుంటుంది కదా కాంబినేషన్. సో మా ఇంట్లో అయితే స్పెషల్ సండే అండి. ఈరోజు సండే తీసుకొచ్చారు ఈ ఇంకా ఆనియన్స్ మగ్గిన తర్వాత నాటుకోడి కడిగేసి ఆనియన్స్లో వేసేసి, అది ఆనియన్స్ అండ్ అలాగే నాటుకోడి బాగా మగ్గబెట్టేయాలండి. చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత కారం వేసేసి బాగా కలిపేసుకోవాలి. కారం అనేది మీ ఇష్టం, ఎవరు స్పైసీనెస్ని బట్టి వాళ్ళైతే వేసుకోవాలి కదా. సో నేనైతే కూరకు సరిపడగా కారం అయితే వేసుకున్నాను. మా కారం అంత కారంగా ఉండదు, సో కొంచెం కలర్గా ఉంటుంది, కానీ కారం అయితే తక్కువగానే ఉంటుంది. సో ఇంకైతే నేనైతే కారం అంతా కూరకి ముక్కలకు పెట్టేటట్టు బాగా కలిపేసుకుంటున్నానండి. ఇది మనం నాటుకోడిని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు బాగా మగ్గబెట్టుకుంటే మనం వేసిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్కి ముక్క అనేది మెత్తపడుతుంది. సో నేనైతే అలా మగ్గబెట్టిన తర్వాత కారం పసుపు వేసేసి కలిపేసి ఒక కూరకు సరిపడగా వాటర్ అయితే వేసుకున్నాను. నేనైతే ఒక పెద్ద గ్లాస్కి వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ అనేది దగ్గరగా కొంచెం ముక్క ఉడికింది అన్నప్పుడు కూరకు సరిపడగా సాల్ట్ అండ్ అలాగే గరం మసాలా ఉంటుంది కదండి, ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలానే అయితే వాడతానండి. బయట మసాలాలు అసలు వాడను. సో ఇంకా ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉన్న కరివేపాకు, కొత్తిమీర, కస్తూరి మేతి ఇవన్నీ వేసేసానండి టేస్ట్ కోసం. ఇంకా కస్తూరి మేతి లేకపోతే స్కిప్ చేయొచ్చు. నా దగ్గర అయితే ఉన్నవన్నీ వేసేసి వండేస్తున్నానండి. ఏది పడితే అది వేసేసి వండేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది కూర అయితే. ఇక ఈ వాటర్ అంతా దగ్గరగా అయ్యి ఆయిల్ సెపరేట్ అవుతుందనగా కాస్తంత పెరుగు మీద మేగడు కానీ, పాల మీద మేగడు కానీ ఒక్క స్పూన్కి వేస్తే కూర మరింత టేస్ట్ వస్తుంది. ఈ రెండు లేకపోతే హాఫ్ స్పూన్కి గీ వేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్ స్మెల్ అయితే వచ్చేస్తుంది గుమగుమలాడుతూ. ఈ ఇంట్లో వండితే పక్కింట్లో వరకు వస్తుందండి స్మెల్ అయితే. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసేయండి ఎలా ఉంది